మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు క్రీడాకారులు వినతిపత్రం అందించారు. ఏపీలో క్రీడా రంగం అస్తవ్యస్తంగా మారిందని వారు వాపోయారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని, దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. క్రీడలతో సంబంధం లేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు కోరారు. క్రికెట్లో అనుభవం ఉన్న వారికే క్రికెట్ సంఘం బాధ్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్న వారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని కోరారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవడం వల్ల క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్లు అంగడి సరుకుగా మారిపోయాయన్నారు. దానివల్ల ఎటువంటి క్రీడానుభవం లేని వారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా సంఘాల నిధులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయని, క్రీడా సంఘాలలో క్రీడానుభవం లేని రాజకీయ నాయకులకు ప్రవేశం లేకుండా చూడాలని కోరారు. క్రీడాకారుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు విన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని వారికి హామీ ఇచ్చారు. క్రీడలకు వైభవాన్ని తప్పకుండా తీసుకువస్తామని తనను కలిసిన క్రీడాకారులకు భరోసా ఇచ్చారు పవన్. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ఇటీవలే వరుసగా క్రీడాకారులు జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నారు. ఇటీవలే క్రికెటర్ గా ఉన్నటువంటి హనుమ విహారీ కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడల పరిస్థితికి సంబంధించి ఇద్దరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అయితే తర్వాత కూడా కొంతమంది క్రీడాకారులు పవన్ కళ్యాణ్ కలిశారు. క్రీడలపై ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే క్రీడా అసోసియేషన్, ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ అలాగే కబడ్డీ లాంటి అసోసియేషన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిణామాలపై కూడా పవన్ కళ్యాణ్ కి వాళ్ళు విన్నవించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా వ్యవస్థలన్నీ కూడా అలాగే క్రీడా సంఘాలన్నీ కూడా బందీలు అయిపోయాయని కూడా క్రీడాకారులు పవన్ కళ్యాణ్ కి విన్నవించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కబడ్డీ అసోసియేషన్ లో కేవలం వాళ్ళకి అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే నియమించాలి, అలాగే క్రికెట్ లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే క్రికెట్ అసోసియేషన్ లో ఉండాలి. క్రీడా సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ సంఘాలు రాజకీయ నాయకులకు ఒక దానికి ఉపాధి కలిగించే దానిగా మారే తప్ప క్రీడాకారులకు ఎక్కడ కూడా వాటి వల్ల ఉపయోగం పడట్లేదు. వాటికి ఉన్నటువంటి లక్ష్యాలు, వాటికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఎక్కడ కూడా క్రీడాకారులకి ఉపయోగపడట్లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ కి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. వీటితో పాటు ఈ క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్ కి సంబంధించి కూడా అందులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. రాజకీయ నేతల ప్రలోభాలతో కొంతమందికి సర్టిఫికెట్లు జారీ చేయడం వల్ల అనర్హులైనటువంటి వాళ్ళకి సర్టిఫికెట్లు రావడం, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం, ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ని క్రీడాకారులు కలిసి విన్నవించడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా సంఘాలపైన అలాగే క్రీడల పరిస్థితి పైన కూడా పూర్తిగా ఒకసారి చర్చించి తర్వాత దీనిపైన ఒక చర్యలు తీసుకోవడంతో పాటు కొత్తగా ఈ క్రీడా సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కానీ వాటికి సంబంధించినటువంటి నియామకాలు కానీ కూడా చేపడతాము. క్రీడాకారులకు అవసరమైనటువంటి అన్ని అవకాశాలు కూడా కల్పిస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కేటాయింపు కానీ, లేదంటే ఆ నిధులు ఇప్పటి వరకు కూడా అవకతవకలకు పాల్పడినా లేదంటే నిధులు మళ్లింపు జరిగినా వాటికి సంబంధించి కూడా చర్చించి వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా క్రీడాకారులకు అలాగే క్రీడా సంఘాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. వాళ్ళందరినీ కూడా అవసరమైనటువంటి కంటే ఎక్కువగా కూడా ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి వాటి నేపథ్యంలోనే ఏపీలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. క్రీడలకు కావాల్సినటువంటి అనుభవాన్ని తప్పకుండా తీసుకొస్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి వైభవాన్ని మళ్ళీ ఏపీలో తీసుకొస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.